హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూజిటెక్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 4కి స్వాగతం. ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి గూగుల్ నుంచి పిక్సెల్ 10 Pro ఫోల్డ్ ప్లస్ బడ్స్ 2a సేల్ అయితే ఇండియాలో స్టార్ట్ అయినాయి. పిక్సెల్ 10 Pro ఫోల్డ్ ప్రైస్ వచ్చేసరికి 1,73,000 వరకు ఉంది. అలాగే పిక్సెల్ బడ్స్ 2a ప్రైస్ వచ్చేసరికి 13,000 వరకు పెట్టారు. ఈ పిక్సెల్ 10 Pro ఫోల్డ్లో స్పెషల్ వచ్చేసరికి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్ అయితే ఉంది. ఇప్పటి వరకు ఏ ఫోల్డబుల్ మొబైల్లో కూడా ఈ ఐపీ రేటింగ్ అనేది లేదు. ఇది గూగుల్ మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది ఈ ఐపీ రేటింగ్ అనేది. ఇది ఒకటి ప్లస్ పాయింట్ అని అనుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఈ గూగుల్ పిక్సెల్ 10 Pro ఫోల్డ్ మీద 10,000 క్యాష్ బ్యాక్ అయితే ఉంది HDFC క్రెడిట్ కార్డ్ మీద. అలాగే ఒకవేళ మీరు పిక్సెల్ 10 Pro ఫోల్డ్తో పాటు బడ్స్ 2a కూడా పర్చేస్ చేస్తే కనుక 13,000 వరకు క్యాష్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ GT 8 Proని అక్టోబర్ 14న చైనాలో లాంచ్ అయిపోతున్నారు. అలాగే రియల్మీ ఒక బ్యానర్ అయితే రిలీజ్ చేసింది. ఇక్కడ వీళ్ళు చూసుకుంటే రీకో అనే కెమెరా బ్రాండ్ తోటి కొలాబరేట్ అయినట్టు తెలుస్తుంది. లైక్ ఎలాగంటే వివో వచ్చేసరికి జైస్ పార్ట్నర్షిప్, ఒప్పో వచ్చేసరికి అసల్ బ్లేడ్ పార్ట్నర్షిప్ ఉంది కదా, అలానే వీళ్ళు కూడా రీకో అనే బ్రాండ్ తోటి కొలాబరేట్ అయ్యారు ఎగ్జాక్ట్గాను. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ వాళ్ళు One UI 8.5 మీద కూడా ఆల్రెడీ వర్క్ చేస్తున్నారంట. ఇది S26 ఏదైతే సిరీస్ రాబోతుందో ఇప్పుడు ఆ సిరీస్కి నెక్స్ట్ ఇయర్ జనవరిలో రోల్అవుట్ చేయబోతున్నారంట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి వివో నుంచి. వివో X300 Proలో ఏదైతే 200 మెగాపిక్సెల్ టెలిఫోటో పెరిస్కోపిక్ లెన్స్ ఉందో దాన్ని సామ్సంగ్ వాళ్ళు వివో వాళ్ళు స్పెషల్గా డెవలప్ చేశారంట, ఓన్లీ ఫర్ వివో కోసమని. ఈ సెన్సార్ పేరు వచ్చేసరికి ISOCELL HBB. అయితే సామ్సంగ్ వాళ్ళు రీసెంట్గా ఒక 200 మెగాపిక్సెల్ సెన్సార్ని కూడా లాంచ్ చేశారు, అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అది వచ్చేసరికి JN5. దీంతో దాన్ని కంపేర్ చేసుకుంటే యాక్చువల్గా అది JN5 కంటే కూడా ఇది బిగ్గర్ సైజులో ఉంది కొంచెం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి లావా నుంచి. లావా షార్క్ 2 అనే మొబైల్ని అయితే ఇండియాలో లాంచ్ అయిపోతుంది. ఇది బడ్జెట్ మొబైల్. అయితే వీళ్ళు రీసెంట్గా కొన్ని బ్యానర్స్ అయితే రిలీజ్ చేశారు. వీళ్ళు మెయిన్గా హైలైట్ చేసేది అయితే 6.75 inches HD ప్లస్ డిస్ప్లే అయితే ఒకటి, ప్లస్ 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అని ఒకటి హైలైట్ చేస్తున్నారు. ఇది 4GB ర్యామ్ తోటి ప్లస్ 64GB స్టోరేజ్ తోటి రాబోతుందని న్యూస్ అయితే వస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రియల్మీ నుంచి. రియల్మీ 15 Pro గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్ అయితే లాంచ్ చేస్తుంది గ్లోబల్గా. ఇందులో ఏంటంటే మ్యాక్సిమం వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తుంది డిజైన్ మీద, ప్లస్ తర్వాత UI కూడా కొంచెం కస్టమైజ్ చేశారని అంటున్నారు. ఇది 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ తోటి అయితే వస్తుంది. మన ఇండియాలో దీని ప్రైస్ అయితే 42,000 వరకు పెట్టారు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. వీడియో ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, ఖచ్చితంగా ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది. ప్లస్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.